ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, ఇక్కడ గలతీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలులైనటువంటి పౌలు ఈ మాటను మరొకమారు గుర్తు చేయుచూ ఉన్నారు. అబ్రహాము దేవుడి పట్ల ఉంచినటువంటి నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ ఎంత గొప్పది అంటే చాలా చాలా గొప్పది. ఎందుకంటే అంత నమ్మకం, విశ్వాసం అబ్రహాము దేవుడి మీద ఉంచాడు కాబట్టి విశ్వాసానికి అబ్రహాము తండ్రి అయ్యాడు, విశ్వాసానికి అబ్రహాము కర్త అయ్యాడు. గనుక ఈ దినము చాలామంది దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం లేకున్న వారుగా ఉంటున్నారు. అయితే యోబు చూడండి, తన జీవితంలో ఏది జరిగినను దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం ఎంత మాత్రమును యోబు కోల్పోలేదు. అయితే ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా అత్యధికమైంది. అయితే ఆ యోబు దేవుడి మీద ఉన్న నమ్మకం అత్యధికంగా అయినట్టుగా ఈ కడవరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనకు కూడా దేవుడి మీద ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం అధికం అవ్వాలి కానీ తగ్గిపోకూడదు. ఒకవేళ తగ్గిపోతూ ఉంటే ఒకసారి అబ్రహాముని గుర్తు తెచ్చుకోండి. మరి 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలలో మరి 75వ ఏట దేవుడు అతనితో మాట్లాడి నీకు సంతానాన్ని నేను ఇస్తానని చెప్పాడు. దాదాపు 25 సంవత్సరాలుగా ఎదురు చూశాడు దేవుడిచ్చే వాగ్దానమును పొందుటకు. 25 సంవత్సరాలుగా నిరీక్షించాడు. 25 సంవత్సరాలలో అనేక నిందను, పోరాటాన్ని ఎదుర్కొని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని పొందడానికి అబ్రహాము విశ్వాసముతో వేగిరపడ్డాడు. అన్నట్టు మనము కూడా వేగిరి పడదాం. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, తప్పక ఆ వాగ్దానములను మనకు నెరవేరుస్తాడు. అయితే మనం విశ్వసిద్దాం, దేవుడి నామాన్ని మరి జపిస్తూ, దేవుని స్మరిస్తూ, దేవుని ఘనపరుచుదాం. మన యొక్క ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. అయితే మన నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా, మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, మన నిరీక్షణను వదిలిపెట్టకుండా దేవుని తట్టే చూడదాం. దేవుడు మన నిరీక్షను బట్టి, మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యము చేసి మనకు ప్రతిఫలం దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, శ్రేష్టమగు నామమునికై స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు ప్రత్యేకించి మీ సముఖంలో వేడుకుంటున్నాం. దేవా, అబ్రహాము మిమ్మల్ని ఎంతగా నమ్మాడో అలాగా నమ్మే హృదయం మా అందరికి దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల. దేవాతి దేవుడు రక్షణ లేని ప్రజలందరికీ రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా దేవా నీ రాకడికి సిద్ధపరచండి. దేవా, పాడి పంటలు కలిగిన వారిని దీవించండి, కృప చూపించండి. విశ్వాసం లేని వారికి విశ్వాసాన్ని, నమ్మకం లేని వారికి నమ్మకాన్ని ఇచ్చి, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇచ్చి మీ రాజ్య వారసులుగా చేయమని క్రీస్తు పేరిట వేడుకొని నామ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.